సీనియర్ హీరోల్లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చూపిస్తోన్న జోరు అంత ఇంత కాదు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేస్తూ దూసుకెళ్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ ఆయన చూపిస్తోన్న జోరు చూస్తుంటే బాలయ్య స్వింగ్ మామూలుగా లేదుగా అనక తప్పదు. అఖండ సినిమాతో మొదలైన బాక్స్ ఆఫీస్ వేట వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక గత ఏడాది అఖండ 2 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా బాలయ్య స్పీడులో మాత్రం రవ్వంత కూడా మార్పు లేదు. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. 2027 సంక్రాంతి బరిలో బాలకృష్ణ. బాలయ్య కోసం మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులకు బాలయ్య కిక్. త్వరలో 2 ప్రాజెక్టులతో అధికారిక ప్రకటన. ఇక స్టోరీలోకి వెళ్తే ప్రస్తుతం బాలయ్య తన తరువాతి చిత్రాన్ని గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఎలాంటి సక్సెస్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. మొదట ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని ప్రచారం జరిగినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిగా యాక్షన్ బ్యాక్డ్రాప్లోకి మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మల్లేని మార్క్ ఎలివేషన్లు ఈ సినిమాలో పీక్స్లో ఉండబోతున్నాయట. గోపీచంద్ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య తన తరువాతి లైనప్ను సెట్ చేసుకుంటున్నారు. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు వివేకాత్రేయ. బ్రోచే వారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేకాత్రేయతో బాలయ్య సినిమా అనగానే ఫ్యాన్స్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్యలోని మాస్ యాంగిల్ను చూపిస్తూనే వివేక్ తనదైన స్టైల్ మేకింగ్తో ఈ సినిమాను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇక తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బాలయ్య 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణితో గొప్ప విజయాన్ని అందించిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో మరోసారి చేతులు కలపబోతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. ఇప్పటికే బాలయ్య కథను ఫైనల్ చేశారని సమాచారం. కేవలం బాలయ్య సినిమా మాత్రమే కాదు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంటే ఒకేసారి అటు తండ్రిని ఇటు కొడుకుని క్రిష్ హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. నరసింహం నందమూరి బాలకృష్ణ జోరు పెంచిన విషయం తెలిసిందే. 6 వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా తనకు సక్సెస్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా సరే కొంతమంది దర్శకులకు పదే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే బోయపాటి సీను దర్శకత్వంలో ఏకంగా 4 చిత్రాలు చేసిన బాలయ్య గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో గతంలో వీరసింహారెడ్డి సినిమా చేసి ఇప్పుడు మరో కొత్త మూవీకి శ్రీకారం చుట్టారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగానే మరోవైపు మరోసారి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 3వసారి నటించడానికి సిద్ధమైపోయారు బాలయ్య. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య 3వసారి సినిమా చేయబోతున్నారు అనే వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గౌతమిపుత్ర శాతకర్ణ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ క్రిష్ ఎంచుకున్న కాన్సెప్ట్కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలు డిజాస్టర్గా నిలిచినా క్రిష్ వర్క్ పైన బాలయ్యకు పూర్తి నమ్మకం ఉందట. అందుకే ఆయనతో మళ్ళీ 3వసారి సినిమా చేయడానికి సిద్ధమైపోయారు బాలయ్య. సాధారణంగా వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. అందుకే అటు బాలయ్య కూడా క్రిష్ మీద నమ్మకంతో ఇప్పటికే కథను ఫైనల్ చేశారని సమాచారం. ఇకపోతే బాలయ్య సినిమా మాత్రమే కాకుండా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలను బట్టి చూస్తే ఒకేసారి అటు తండ్రిని ఇటు కొడుకుని హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట. ఇప్పటికే 2 సార్లు ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ముచ్చటగా 3వసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ కాంబో కనీసం ఈసారైనా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ కాంబో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మంచి కంటెంట్ అందించి సక్సెస్ అందుకోవాలని మనం కూడా ఆశిద్దాం.
ఇకపోతే బాలకృష్ణ తదుపరి చిత్రాల విషయానికి వస్తే ఒకవైపు గోపీచంద్ సినిమా సెట్స్ పైన ఉండగానే మరోవైపు తన లైనప్ను సెట్ చేసుకుంటున్నారు బాలయ్య. అందులో భాగంగానే వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే బ్రోచే వారెవరురా, సరిపోదా, శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా చేయబోతున్నారు అనగానే అభిమానుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య మాస్ యాంగిల్ను చూపిస్తూనే వివేక్ తనదైన స్టైల్ మేకింగ్తో ఈ సినిమాను చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయిపోయాయి. ఏదేమైనా బాలయ్య ఒకవైపు సినిమాలు, మరొక వైపు రాజకీయాలంటూ మరింత బిజీగా మారిపోయారు. ఇకపోతే నాంది, ఉగ్రం వంటి విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ ఓ పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఆ సినిమాను సుధాకర్ చేకూరి నిర్మిస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందట. అదే సమయంలో దర్శకుడు గోపీచంద్ మల్లేనితో బాలకృష్ణ చేస్తున్న సినిమాను కూడా ప్యారలల్గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా సెట్స్ మీదకి వెళ్లేలోపు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కీలక షెడ్యూల్ను ముగించాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఖచ్చితమైన షెడ్యూలింగ్తో 2 సినిమాలను సమాంతరంగా తీసుకెళ్తూ వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ ఎంతో స్పెషల్. గతంలో ఆ పండుగ సందర్భంగా విడుదలైన ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలని సాధించాయి. ఆ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదట గోపీచంద్ మల్లేని సినిమా సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ సినిమాను దసరా బరిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అలాగే బాలకృష్ణ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక అభిమానులు కూడా బాలయ్య చిత్రాలపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ కనకమేడల మార్క్, ఇంటెన్సిటీ, బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మల్లేని స్టైల్, మాస్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న సినిమా కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ అందించనుంది. మొత్తానికి సరైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న బాలకృష్ణ 2027 సంక్రాంతి బరిలో నిలవడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఆ 2 ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. మరి దానికోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు.